చిత్తూరు నగరం సంతపేట నందు 100 సంవత్సరాల పైబడి ఆర్యవైశ్యులచే నిర్వహిస్తున్న భజన మందిరాన్ని ఆర్యవైశ్యులు బుధవారం పునఃప్రారంభించారు. గురువారం శ్రీ గణపతి, శ్రీ సీతారామ కళ్యాణ ఆంజనేయ స్వామి, శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మ నవగ్రహ దేవతలకు పూర్ణాహుతి అభిషేకములు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భజన మందిర కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంకాలం ఉత్సవమూర్తులతో ఊరేగింపు కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని వారు ఆహ్వానించారు. నూట 8 సంవత్సరాల చరిత్ర కలిగిన భజన మందిరము. ఇదివరకే మా పూర్వీకులు పలుమార్లు జీర్ణోద్ధారణ జరిపించినారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ కమిటీ వారు, ఆర్యవైశ్య భజన మందిరం కమిటీ వారు జీర్ణోద్ధారణ పనులు పూర్తి చేయాలనుకొని 1,25,00,000 దాకా ఖర్చు పెట్టి ఈ జీర్ణోద్ధార కార్యక్రమము జరిపించినారు. నిన్నటి దినము పుణ్యావచనము, కలశ పూజ చేసినారు. ఈ రోజు స్వామి వారిని పూర్వవీధుల్లో ఊరేగింపు చేయాలని అనుకున్నారు. ఈ గుడికి ఉండే అద్భుతమైన శక్తి ఏమంటే, మామూలుగా ఈ కాలంలో డొనేషన్ అడిగితే తండ్రి పేరు, బిడ్డల పేర్లు ఇట్లా తనితనిగా ఇచ్చేది అలవాటు. ఈ గుడి చేసుకున్న మా అదృష్టం ఏమంటే, బ్రిడ్జికు యువతలనే మేము ఫండ్స్ వసూలు చేసినాము. వంశపారంపరంగా ఎట్లా అంటే, చల్లూరు వంశం వాళ్ళు ఇచ్చినారు, కేసర్లోళ్ళు వాళ్ళు ఇచ్చినారు, పొట్టేళ్ళు వాళ్ళు ఇచ్చిన అది మారిగా ఒక్కొక్క వంశస్థులు వాళ్ళ వంశం తరపున కంబైన్డ్ గా మనకు ఈ గుడికి డొనేషన్స్ చేసి అన్ని అద్భుతంగా చేసినారు. ఈ రోజు సుమారు 1000 మంది ఇక్కడ పాల్గొనే మారిగా ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తా ఉన్నారు. చాలా పవర్ఫుల్ రాముల వారు. ఇప్పుడు భజన మందిరంలో రాముల వారి తోటి విఘ్నేశ్వరుడు ప్రతిష్ఠ చేసినారు, అమ్మవారు కనికా పరమేశ్వరిని ప్రతిష్ఠ చేసినారు. ఈ గుడిలో నిన్నటి దినము ఈ రోజు జరుగుతున్న విశేషాలను ఇప్పుడు పూర్తిగా నిర్వహిస్తున్నది ఈ బ్యాచ్ మొత్తమే నిర్వహిస్తా ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరు దాన్ని విశదీకరిస్తారు. చరవణ మాట్లాడు చెప్పు. ఈ భజన గుడి స్థాపించి 108 సంవత్సరాలు అవుతా ఉంది. మేము ఈ రోజు కుంభాభిషేకం జరుపుకుంటున్నాము. ఈ రోజు సాయంత్రము అంగరంగ వైభవంగా ఉత్సవం జరుగుతుంది. మీరు చిత్తూరు ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకుని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. చరిత్ర గల గుడి. దీన్ని జీర్ణోద్ధరణ చేయడం మహాభాగ్యం మాకు కలిసింది. నిన్న కలశ పూజ, హోమ పూజ జరిగింది. ఈరోజు తెల్లారితో పూర్ణాహుతి, కుంభాభిషేకం జరిగింది. సాయంత్రం అంగంగ వైభవంగా సాయంత్రం 6 గంటలకు పురవీధులలో అమ్మవారు సీతా లక్ష్మణ సమేత సీతమ్మ వారు ఊరేగింపుగా జరుగును. గరుడ వాహనంపై అందరూ పుర ప్రజలు పాల్గొని కోరుకుంటున్నాము. తదుపరి 48 రోజులు మండల పూజలు జరుగును. మండల పూజలో ప్రజలందరూ పాల్గొని ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా వచ్చి ఈ మండల పూజలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు
శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.